సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివిన వారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి తరించండి. శ్రీమద్ రామాయణము సుందరకాండ 26వ అధ్యాయము. ఈ ప్రకారంగా సీత చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలు సీతకు రావణుని వరించమని నయానా భయానా నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ సీతలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అయినా వాళ్ళు తమ ప్రయత్నాలు వదలడం లేదు. ఓ సీత, నువ్వెప్పుడు రావణుని అంతఃపురమును చూడలేదేమో. చాలా బాగుంటుంది. ఆ శయన మందిరములు, హంసతూలికా తల్పములు, మణిమాణిక్యములతో అలంకరింపబడిన దీపములు, ఇంకా ఎన్నో అలంకరణ వస్తువులున్నాయి. మరి అటువంటి భోగములు ఎందుకు వదులుకుంటావు? అవునులే, రావణుడు రాక్షసుడని కదా నీ బాధ. నీవు మానవ కాంతవు. నీవు మరొక మానవుడికి మాత్రమే భార్యగా ఉండడానికి ఇష్టపడుతున్నావు. కానీ ఒక్కసారి రాక్షసుని సాంగత్యము పొందితే జన్మలో మర్చిపోవు. ఎందుకంటే నీ రాముడు అయోధ్యకు మాత్రమే రాజు, రావణుడు 3 లోకములకు రాజు. మరి ఎవరు ఎక్కువ చెప్పు? అందుకుని రావణుని వరించి సుఖించు. అయినా రాముడు కేవలం మానవుడు. రాజ్యమును పోగొట్టుకుని అడవులు పట్టుకుని తిరుగుతున్నాడు. వాడితో నువ్వు ఏం సుఖాలు అనుభవించగలవు? రాముడితో చేరితే నీకు కష్టాలు తప్ప సుఖాలు ఉండవు. రావణుని వరిస్తే నీకు సుఖాలు తప్ప కష్టాలంటే ఏమిటో తెలియవు. కాబట్టి మా మాటలు విని రావణుని వరించు అని సీతకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు ఆ రాక్షస స్త్రీలు. వారి మాటలన్నీ ఓపిగ్గా వింది సీత. కన్నీరు కార్చింది. చీర కొంగుతో కన్నీళ్లు ఒత్తుకుంటూ వారితో ఇలా అంది. మీరందరూ మీ ప్రభువుని కీర్తిస్తూ నాతో అనకూడని మాటలు అంటున్నారు. అలా నాతో పరపురుషుడి గురించి మాట్లాడటం మీకు పాపమనిపించడం లేదా? నేను మానవ కాంతను, రావణుడు రాక్షసుడు. ఎక్కడైనా మానవులు రాక్షసులను వరిస్తారా? మీరు నన్ను ఖండఖండములుగా ఖండించినా నేను ఆ రాక్షసుణ్ణి వరించడానికి ఒప్పుకోను. నా రాముడికి రాజ్యము లేకపోవచ్చు, అడవులు పట్టి తిరుగుతుండవచ్చు, భార్యను పోగొట్టుకుని దీనుడు మాదిరి శోకిస్తూ ఉండవచ్చు. అయినా రాముడే నా భర్త, నా దైవము. నా ప్రేమ, నా అనురాగము నా భర్తకే కానీ వేరొకళ్లకు కాదు. సచీదేవికి ఇంద్రుని మీద వలె, అరుంధతికి వశిష్ఠుని మీద వలె, రోహిణికి చంద్రుని మీద వలె, లోపాముద్రకు అగస్త్యుని మీద వలె, సుకన్యకు చౌనుని మీద వలె, సావిత్రికి సత్యవంతుని మీద వలె, శ్రీమతికి కపిలిని మీద వలె, దమయంతికి సౌదాసుని మీద వలె, కేసినికి సగరుని మీద వలె, దమయంతికి నలుని మీద వలె నాకు రాముని మీద అమితమైన ప్రేమ అనురాగము. నేను రాముడిని అనుసరిస్తాను, కానీ పరపురుషుడిని కాదు. కాబట్టి మీ మాటలతో నన్ను ప్రలోభ పెట్టడం మానండి అని పలికింది సీత. సీత మాటలు విన్న రాక్షస స్త్రీలకు కోపం మిన్నుముట్టింది. కోపంతో ఊగిపోయారు. రావణుడు రావడం, ఏదేదో మాట్లాడడం, సీత దానికి సమాధానం ఇవ్వడం, రాక్షస స్త్రీలు సీతను బెదిరించడం, సీత వారికి తగురీతిగా సమాధానం ఇవ్వడం అంతా చెట్టుపైన కూర్చున్న హనుమంతుడు చూస్తున్నాడు, వింటున్నాడు. హనుమంతునికి ఆ రాక్షసులను పట్టుకుని ఒక్కొక్క రాక్షసిని ఉతుకుదామనిపించింది. కానీ ఆ సమయంలో తాను బయటపడడం మంచిది కాదని, రామకార్యం చెడుతుందని ఆలోచించి తన కోపాన్ని అణుచుకున్నాడు. ఆ రాక్షస స్త్రీల మాటలు ఓపిగ్గా వింటున్నాడు. సీత మాటలు విన్న రాక్షస వనితలు కోపంతో ఊగిపోయారు. వీరంగం తొక్కారు. సీతను చంపుదామని నోళ్లు పెద్దగా తెరిచి నాలుకలు బయటపెట్టి సీత మీదకి వచ్చారు. మరికొందరు తమ ఆయుధాలను చేతధరించి ఇంకా ఈమె జీవించి ఉండడం వ్యర్థము, ఈమె రావణునికి భార్యగా ఉండడం తగదు, కాబట్టి చంపండి, నరకండి అని అరుస్తున్నారు. వాళ్ల మధ్య ఉండడం ఇష్టం లేక సీత అక్కడి నుండి దూరంగా వెళ్లి నిలబడింది. ఆ రాక్షస వనితలు ఆమెను వదల్లేదు. బిలబిలమంటూ ఆమె దగ్గరకు పోయి ఆమె చుట్టూ నిలబడ్డారు. పెద్దగా అరుస్తూ కేకలు పెడుతూ సీతను భయపెడుతున్నారు. శ్రీమద్ రామాయణము సుందరకాండ 26వ అధ్యాయం మొదటి భాగం సంపూర్ణము. హరి ఓం తత్సత్.